పెద్ద మొత్తం అది నగదు బదిలీ అంటే మరి అది మామూలు వ్యవహారం కాదు. ఎందుకంటే అది చేయబట్టే మహిళల ఓటింగ్ శాతం అంత గణనీయంగా ఉన్నట్టు మనకి ఒక మొదట ఇండికేషన్, అది ఒక ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఆ ఇండికేషన్ ఇచ్చినప్పటికీ ఈ విధమైనటువంటి మాసివ్ గా ఇటువంటి ఫలితం వస్తుందనేది మాత్రం ఎవరు ఊహించలేదు. యా, అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు కృష్ణకాంత్ గారు చెప్పింది విన్నారు, బీజేపీ నాయకులు. సో ఆయన చెప్పిన సమాధానం మీకు ఎలా అనిపించింది? ఆయన చెప్పిన సమాధానం అంటే ఒక బీజేపీ నాయకుడిగా ఆయన అలాగే చెప్తారు. నేను ఏమంటున్నానంటే 3 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు రెవెడీ కల్చర్ గురించి, అంటే ఉచితాలు ఇట్లాంటివి ఇస్తే మొత్తం దేశం అంతా సర్వనాశనం అవుతుందని సుభాషితాలు చెప్పినటువంటి విషయం ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ 3 సంవత్సరాల నుంచి తర్వాత వరుసగా జరిగినటువంటి వివిధ ఎన్నికల్లో, అది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, లేటెస్ట్ బీహార్, ఈ ఎన్నికలన్నింటినీ కనుక చూస్తే డోస్ పెంచుకుంటూ వస్తున్నారు. మరి అది ఏమైంది? ఓట్ల కోసం మేము అటువంటి రాజకీయాలు చేయం, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయం అని చెప్పినటువంటి వాళ్ళు, మరి ఇది 10,000 అంటే ఓటు కొనుగోలు చేయటమే కదా ఒక రకంగా. ఎన్నికలకు ముందు 2 కోట్ల మందికి 15,000 రూపాయలు జమ చేశారంటే ఇదే పద్ధతిని యోగి ఆదిత్యనాథ్ గారు కూడా 2022 ఎన్నికల్లో జమ చేశారు. అది బీజేపీకి అక్కడ డివిడెండ్స్ ఇచ్చింది. మరి ఈ 2 ఉత్తరప్రదేశ్, బీహారు, ఈ ఫలితాలని దాన్ని ఎట్లా తీసుకున్నారు అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వయం శక్తి మహిళా సంఘాల పేరుతోటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వైసీపీ కావచ్చు, ఈ మహిళా స్వయం సంఘాల పేరుతోటి పెద్ద మొత్తంలో నిధులు తక్కువ వడ్డీకి ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసింది డివిడెండ్స్ ఇచ్చాయి. అందుకని దీన్ని మనం ఎందుకు అడాప్ట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఆ 2 రాష్ట్రాల్లో అడాప్ట్ చేసింది, మంచి సక్సెస్ సాధించింది అనేది నా అభిప్రాయం. ఓకే, ఒక్క నిమిషం. అంటే మీరు కృష్ణకాంత్ గారు, ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ని కూడా బీజేపీకి కొంతమంది ఆపాదించే ప్రయత్నం చేశారు, అక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ కానీ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా నేషన్ వైడ్గా చూసుకుంటే, నేషన్ వైడ్ మూడ్ కానీ, లేదంటే రాష్ట్రం మీద సంక్షేమ పథకాలు కానీ, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సంక్షేమ పథకాలు, మహిళలకి డబ్బులు ఇవ్వడంలో కానీ, మీరు చెప్పినట్లు ఇవి కానీ, ఇవి కాకుండా ఓవరాల్గా స్టేట్ వైడ్ ఇంపాక్ట్ చూపించిన విషయాల్లో 2, ఒకటి బాంబ్ బ్లాస్ట్ నెగిటివ్గా చూసుకుంటే, రెండోది ఓటు చోరీ. ఈ 2 బాగా పెద్దగా నడిచినాయి, దేశవ్యాప్తంగా నడిచినటువంటి విషయాలు. సో ఈ రెండిట్లో పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ ఇంపాక్ట్ చూపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ మీద? ఒకటి నందు గారు, ఇవాళ రోజు ఆ 2 విషయాలని అసలు బీహార్ ప్రజానికం ఓటర్లు అసలు పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళ రోజు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిందో అది అందరం చూసాము, అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అది. బట్ నేను ఒక క్లుప్తంగా చెప్తాను దాన్ని. బట్ అంటే అడుగుతున్నానంటే, ఎన్నికల సమయంలో జరిగింది, వాళ్ళు చేపిస్తున్నారని చెప్పేసి బీజేపీ మీద కొన్ని వచ్చినాయి, కొంతమంది ఆరోపణలు చేశారు. రఘునందన్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ రెస్పాండ్ అయిన విషయం చూసాం ఈ పార్టీ నాయకులు. సో అదే చెప్తున్నాను నేను. ఇవాళ రోజు ఇప్పుడు ఎక్కడో బీహార్లో అయ్యే ఎలక్షన్స్కి, ఢిల్లీలో అయ్యే బ్లాస్ట్కి కనెక్షన్స్ పెట్టారు కాబట్టే ఇలాంటి కాంగ్రెస్, ఇలాంటి మహాగఠబంధన్ ఇవాళ రోజు పాతాళానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పనికిమాలిన ఆరోపణలు, ఒక పసలేని ఆరోపణలు. బీహార్ ఎలక్షన్స్కి ఢిల్లీలో బ్లాస్ట్కి సంబంధం ఏంటండి? అక్కడ ఆ బ్లాస్ట్ అనేది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద ఇవాళ రోజు కేంద్రం తేల్చింది. అది కూడా ఇట్స్ హ్యూజ్ నెక్సెస్, ఇంకా పెద్ద ప్లాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అక్కడ జరగబోయేది. దాన్ని మన ఇంటెలిజెన్స్ వర్గాలు తెలివిగా ఛేదించి మ్యాక్సిమం డ్యామేజ్ కాకుండా, పెద్ద డ్యామేజ్ కాకుండా కాపాడగలిగారు. అది ఒక చిన్న అనుకోని సంఘటన. ఇది మాత్రం, ఈ బ్లాస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ మాత్రం అయ్యింది. అది చాలా బాధాకరం, కొందరు ప్రాణాలు కోల్పోయారు, అది చాలా బాధాకరమైన విషయం. బట్ ఎనీవేస్, ఆ బాధాకరమైన విషయాన్ని కూడా ఈ మహాగఠబంధన్ అనేది ఎంత చీప్గా వాళ్ళు ఎలక్షన్స్కి ఉపయోగించుకున్నారు. దీన్ని ఒక పార్టీకి ఆపాదించి దాని నుంచి కూడా ఓట్లు కొల్లకూడదాం అనే ఒక చీప్ పాలిటిక్స్ ఏదైతే ఉందో అదే మహాగఠబంధనం చేసింది వాళ్ళ రోజు బీహార్లో. దానికి అనుగుణంగానే వాళ్ళకి ఇంకా రివర్స్ అయింది. అదే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. వాళ్ళు ఏదైతే తీసుకున్న వాళ్ళే పడ్డారు వాళ్ళ రోజు. సో అలాంటి పిచ్చి ప్రేలేపనలు, అలాంటి పసలేని ఆరోపణలు చేశారు కాబట్టి ఇవాళ రోజు మహాగఠబంధన్కే రివర్స్ అయ్యేది, బ్యాక్ ఫైర్ అయ్యి వాళ్ళు ఇవాళ రోజు పాతాళానికి వెళ్ళిపోయారు బీహార్లో. అదే అయింది అక్కడ. అండ్ ఓట్ చోరీ అంటున్నారు. ఈ రాహుల్ గాంధీ గారు, సోకాల్డ్ రాహుల్ గాంధీ గారు పాపం చాలా తెలివైన వ్యక్తి అని పరిగణించబడే కాంగ్రెస్ నాయకులు అనుకుంటుంటారు పాపం. సో ఆయన ఏదైతే ఓట్ చోరీ అని చెప్పి ఇలా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసుకొని ఏవేవో లెక్చర్లు ఇచ్చారు ఆయన పాపం. కానీ అక్కడ లాస్ట్కి తేలిందేంటి? అక్కడ ఓట్ చోరీ కాదు, హార్ట్ చోరీ అయిందని తెలిసింది.
హార్ట్ చోరీ అంటే మేము మనసుల్ని దోచుకున్నాం. అర్థమైందా? బీహార్లో లాస్ట్కి మేము మనసుల్ని దోచుకున్నాం. హార్ట్ చోరీ అయింది అక్కడ, ఓట్ చోరీ కాదు. పాపం ఇప్పటికే ఆయనకి అది ఇప్పటికైనా అవగతమైందని అనుకుంటున్నాను నేను. సో అదే అయింది అక్కడ, అంతేగాని ఓట్ చోరీ అయింది అదైంది ఇదనే ఇవన్నీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు సార్. ఎందుకంటే ఇవాళ రోజు బీహార్ ప్రజానికం దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్, ఓటర్స్ వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా మనం ఏది చెప్తే అది వినే రోజుల్లో లేరు వాళ్ళు. ఇంకా మహాగఠబంధన్లో మనం చూసుకుంటే కాంగ్రెస్ పక్కన పెట్టండి, ఇది పాపం ఏదైతే ఆర్జేడీ ఉందో వాళ్ళ యొక్క ముఖ్య నాయకులు సీఎం క్యాండిడేట్ అనుకున్న తేజస్వి యాదవ్ అయితే అసలు పాపం ఆయనంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేసుకోవడం సరిపోయింది. ఇక ఇదే స్టోరీ నడిచింది. ఆయనను చూస్తే ఒక సీరియస్నెస్ లేదు. అందుకని వాళ్ళ రోజు సీఎం క్యాండిడేట్ కింద ఉన్న ఆయనే ఓటమి దిశగా వెళ్తున్నాడు ఇవాళ రోజు. అంటే అక్కడ ఆయనలో ఒక సీరియస్నెస్ లేదు, ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు, అది కొరవడిందని క్లియర్గా బీహార్ ప్రజానికని తెలుసుకున్నారు అక్కడ. ఇంకా కాంగ్రెస్ అంటారా ఇంకా అక్కడ ఇంకా సరే అనుకున్నారు, ఇంకా వదిలేసుకున్నారు. ఇక్కడ మీరు ఎన్డీఏ వైపు చూసుకుంటే బీజేపీ కానీ అట్ ద సేమ్ టైమ్ జేడీయూ కానీ నితీష్ కుమార్ గారు ఆ నాయకత్వం ఆల్రెడీ వాళ్ళు ఇదివరకు చూస్తున్నారు. అండ్ బీజేపీ యొక్క స్థిరత్వమైన ఈ గవర్నెన్స్ కాంపిటెన్స్ అన్నీ చూశారు బీహార్ ప్రజలు. అండ్ నేను చెప్పినట్టు ఇందాక ఈ సంస్కరణలు సంక్షేమ పథకాలు ఇవన్నీ లాస్ట్ బలహీన బడుగు వర్గాల వరకు కూడా అందే క్లియర్గా, అదే కదా నేను చెప్పింది ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఇవన్నీ అందే కాబట్టి మాకు కలిసి వచ్చి, అండ్ ముఖ్యంగా ఉమెన్ ఓటర్స్ ఇందాక సార్ అంటున్నారు ఇది ఉమెన్ ఓటర్స్కి లాస్ట్ మూమెంట్లో ఇది ఇచ్చాము అందుకే అది అది అంత దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అని చెప్పి 10,000 అది స్కీమ్ అవుతుందో అది వేయడం జరిగింది. అండ్ ఉమెన్ ఓటర్స్ మీరు చూసుకుంటే బీహార్లో చాలా పాపులేషన్ ఉంది వాళ్ళది. కేవలం 1 కోటి మందికి 10,000 ఇచ్చేసరికి మొత్తం తారుమారైపోతాయి రిజల్ట్స్ కాదు కదా, అలా కాదు. అది కొద్దిగా ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు, కానీ మొత్తం ఎలక్షన్స్ కేవలం దానివల్లే మేము విన్నామనటం అనేది అసలు అది కరెక్ట్ విషయం కాదు. అది ఖచ్చితంగా ఇవాళ రోజు నేను చెప్పినట్టు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే చేసాయి. ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం ప్రపంచ నాయకుల్లో వరల్డ్ టాప్ లీడర్స్లో హీ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ ద టాప్ లీడర్ ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ మన దేశంలో కాదు, వరల్డ్లోనే. అలాంటి నాయకత్వం మన ఇండియాలో ప్లస్ అన్ని రాష్ట్రాల్లో ఉండాలి అనే విధంగానే బీహార్ ప్రజలు కూడా అనుకున్నారు, కోరుకున్నారు. కాబట్టి మోడీ గారి యొక్క విజన్ అండ్ నితీష్ కుమార్ గారి యొక్క నాయకత్వం రెండు కలిసే కాబట్టి ఇవాళ రోజు బీహార్ ప్రజానికం ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ స్థాపించింది. సో అదే జరుగుతుంది ఇక్కడ. నాకు కోటేశ్వరరావు గారిని అడగాలి ఈ మాట. కోటేశ్వరరావు గారు, బీహార్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి